ఓ కంప్యూటర్ సెంటర్ పెట్టిన ఆయన ఉన్నాడు పాత రోజుల్లో, ఓ 15 ఏళ్ల క్రితం మాట. ఆయన సెంటర్లో ఓ 50 మంది విద్యార్థులు నేర్చుకుంటున్నారు కంప్యూటర్స్, ఏ ఉద్యోగాలు వస్తాయి. ఆయన కొంచెం మేధావి, కేవలం ఏదో కోచింగ్ ఇచ్చి వెళ్ళిపోయే రకం కాదు, కాస్త సూక్ష్మంగా పరిశీలన చేసే రకం. ఆయన ఒకసారి ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంటే వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాడు. మీకు ఇవాళ శుక్రవారం కదా, మీరు ఎడుతున్నారు, శని ఆదివారాలు సెలవిస్తారు కదా, మళ్ళీ వస్తారు కదా, మీకు నాకు అనుమానం వచ్చింది, కంప్యూటర్ ఆడదా మగదా అని అడిగాడు. మీరు తేల్చి నాకు చెప్పండి అని ఆ పనిని 4 మగాళ్ళకి 4 ఆడవాళ్ళకి అప్పగించాడు. మీరే చెప్పండి నాకు, మీ 4 కొంచెం బాగా పనిచేశారు, తెలివైన వాళ్ళు, మీరు చెప్పండి, కంప్యూటర్ ఆడదా మగదా, కంప్యూటర్ ఏ లింగం, మేల్ జెండర్ ఆర్ ఫీమేల్ జెండర్. వాళ్ళు వెళ్ళారు, 2 రోజులు దీర్ఘంగా ఆలోచించారు, 2 దగ్గర కుస్తీలు పెట్టారు. వచ్చాక విచిత్రంగా చెప్పారు, 4 ఆడవాళ్ళు కూడా కంప్యూటర్ మొగాడే అన్నారు, 4 మగాళ్ళు కూడా కంప్యూటర్ లేదండి, వాళ్ళు చెప్పేది తప్పు, కంప్యూటర్ ఆడదన్నారు. ఎలా చెప్తున్నారు? కంప్యూటర్ ఆడది కాదు, మొగా కాదు, అది కేవలం ఓ యంత్రం. ఎవరి భావాలు వారికి ఉన్నాయి, వారు చెప్పింది ఏది కాదనడానికి వీల్లేదు. ఆడవాళ్ళని అడిగాడు, లేడీస్ ఫస్ట్ కదా, ఎందుకమ్మా మీరు దీన్ని మగవాడు అనుకుంటున్నారంటే, ఆన్ చేస్తే కానీ పని చేయదండి, మగాడేనా అంతేనండి బాబు, వాడంతటి ఏ ప్రేరణ ఉండదండి, సంత అన్ని దెబ్బరొట్టు మొహం వేసి కూర్చుంటాడు, అందుకని మొగాడే. ఇంకో అమ్మాయిని అడిగారు, ఎవరి కారణాలు వరకు ఉంటాయి కదా, కంప్యూటర్లో చాలా లోతుగా ఉంటుందండి సమాచారం, బాగా తోడుకోవాలండి, మా ఆయనైనా అంతేనండి, ఎక్కడో ప్రేమ ఉందంటాడు, 7 అడుగుల లోతులో మాట చెప్పడండి, పైకి అసలు చెప్పచ్చు కదా, చెప్పాలా అంటే మరి చెప్పద్దండి. చేసిన పనో వండిన పదార్థమో బాగుందంటే చెప్పాలని ఆశిస్తారు వాళ్ళు. నేను ఎందుకు చెప్పాలంటే దానికి సమాధానం లేదు. రోజు చెప్పాలి, రోజు తింటున్నావుగా, రోజు చెప్పాలి, అది ఆశిస్తారు. స్త్రీ మనస్తత్వం అది. చెప్పడండి అసలు ఏదో నేను అడిగితే మాత్రం చాలా లవ్ యూ స్ట్రాంగ్ అంటే చెప్పొచ్చు కదా బాబు అంటే చెప్పడం. ఏదైనా డ్రెస్ బాగుందని మెచ్చుకోవాలి కదా, మెచ్చుకోలేడు ప్రత్యేకం అంటాడు, ఏంటి మెచ్చుకోవాలి. లోతుగా ఉంటుంది సమాచారం కంప్యూటర్లో, మనం ఎంతో దాన్ని బయటికి లాగితే తప్ప 100 నొక్కులు నొక్కితే కానీ ఏది రాదు ఇక్కడికి. సరిగ్గా ఒకటి పొరపాటు నొక్కామంటే ఏదో వస్తుంది. ఈయన అంతే, అందుకని మొగాడే. ఇక 3వ మాట చెప్పారు, ఇది సమస్యలన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తుందని కంప్యూటర్ కొనుక్కుంటామంటే ఒక్కోసారి ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతున్నాను, సర్వర్ డౌన్ అయిపోయింది, పని చేయదు. అయితే మొగాడు కూడా అంతే, జీవితంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తాడని మొగాడిని పెళ్లి చేసుకున్నాక వీడి సమస్య అయిపోయాడండి బాబు అంట. ఇదివరకు పుట్టింట్లో ఉన్నప్పుడే బాగున్నాయి, వీడితో అన్ని సమస్యలను పరిష్కరిస్తాడని చేసుకుంటే వీడి సమస్య అయిపోయాడు. 4వ అమ్మాయి ఇంకా విచిత్రమైన మాట చెప్పింది, ఏమో నాకేం తెలియదు, మీరేం అనకండి మాస్టారు, ఎంత కొత్త కంప్యూటర్ కొన్నా సరే 1 ఏడాది అయిన తర్వాత ఇంకొంచెం మంచి మోడల్ కొనుంటే బాగుండేది అనిపిస్తుందండి అన్నారు. దీనికి ఆయన బుర్ర తిరిగిపోయింది, అయ్యి బాబు ఆలోచనలు ఎలా ఉంటాయి, ఏడాది అయ్యేసరికి విసుగొచ్చి మంచి మోడల్ ఉంటే బాగుండే. ఇప్పుడు కొత్త యాపిల్ ఫోను, ఐఫోన్ ఏవో వస్తాయి కదా, 150, 250 అంటాను, కొత్త మోడల్ రాగానే మనకి ఇది ఎందుకు అది అనిపిస్తుంది. ఎంత మంచి మోడల్ అయినా సరే, అన్నీ ఉన్నా సరే, ఎవడో కొత్తది రాగానే అనవసరంగా ఇది కొన్నామనిపిస్తుందండి. మొగుడు కూడా అంతే కదా అనిపించింది. ఆయనకి బుర్ర తిరిగిపోయింది. ఇలా 4 ఆడాళ్ళు ఒకటే మాట, 4 మొగాడే అంటారు, పైగా వాళ్ళు చెప్పిన కారణాలు సహేతుకంగా ఉన్నాయి కాదని. ఇప్పుడు మొగాడిని అడిగారు, వాడు అంతకంటే ఓ మాట చెప్పాడు, కంప్యూటర్ అంటే అసలు దీన్ని సృష్టికర్తలు ఉన్నారే, చార్లెస్ బాబేజ్, ఎలన్ ట్యూరింగ్, కొనార్డ్ జూస్, వాళ్ళకు కూడా ఇదేంటో అర్థం అవుతుందండి, మా ఆవిడ కూడా అంతే అన్నాడు. శ్రీతత్వం ఏమిటో బ్రహ్మదేవుడికి అర్థం కాదండి, మనకేం అర్థమవుతుంది, కంప్యూటర్ కూడా అంతేనండి, ఏదో పని చేస్తుంది కానీ ఎలా పుట్టింది ఇది ఎలా చేస్తుందంటే మనకు అర్థమవుతుందండి, సృష్టికర్తకు కూడా అర్థం కాదండి, స్త్రీ కూడా అంతే కదా అని. నువ్వు బాగానే కంప్యూటర్ మాస్టర్కి అది బాగా నచ్చింది, ఎందుకంటే వాళ్ళ ఆవిడ విషయంలో ఆయన అభిప్రాయం కూడా అదే. ఇందులో ఎంతమందికి పెళ్ళి ఏందో తెలియదు కానీ ఆయనకి అయిందిగా. నువ్వు నిజమేనాయా, ఎందుకు ఆయన మొగాడేగా, బాగా చెప్పారా మీరు అన్నాడు. ఇంకా 2వ చెప్పాడు, ఒక కంప్యూటర్తో ఇంకో కంప్యూటర్ ఇంటరాక్ట్ అవుతుందండి, చిన్న వైర్ ఏదో తొలగిస్తే మొత్తం డాటా అంతా అందులోకి 2 నిమిషాలు వెళ్ళిపోతుందండి. 203 అపార్ట్మెంట్ ముందు 204 వాళ్ళు నిలబడతారండి, గుయ్యి 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 అని మాట్లాడతారండి, ఒక్కడికి ఏం వినపడదండి, మొత్తం సమాచారం వెళ్ళిపోయిందండి. ఈ అపార్ట్మెంట్ ఆవిడ ఇక్కడ నిలబడుతుంది, ఎదురావిడ అక్కడ నిలబడుతుంది, మధ్యలో చాలా నడవ ఉంది కారిడార్, ఆ మధ్యలో నుంచి 16 మంది మొగాళ్ళు వెళ్ళండి, వీళ్ళ మాట ఒక్కటి మీకు వినపడదు, వినపడినా అర్థం కాదు, కానీ ఇంట్లో సమాచారం మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది, ఆ ఇంట్లో మొత్తం ఇక్కడికి వచ్చింది. ఇంటరాక్టింగ్ 2 కంప్యూటర్లు ఇంటరాక్ట్ అంతేనంటే 2 నిమిషాల్లో ఈ డాటా అంతా ఎలా వెళ్ళిపోయింది, భర్త తిరిగి వచ్చేలోగా ఈ 3 నిమిషాల్లో వెళ్ళిపోయింది అంతే. ఈవిడ పిల్లాడి కోసం ఎదురు చూస్తుంది, ఆవిడ భర్త కోసం ఎదురు చూస్తుంది, ఈలో పిన్నిగారు బాగున్నారా అని మొత్తం పిన్నిగారి సంసారం అమ్మాయి దగ్గరికి వచ్చింది, అమ్మాయి సంసారం పిన్నింట్లోకి వెళ్ళిపోయింది. ఇంత స్పీడ్గా అలా ఆడదే చేయగలదండి, మొగాడు చేయలేడండి, అందుకని ఇది ఆడదే అని. ఇక 3వ వాడిని అడిగారు,
దీంట్లో చిప్ అనేది ఒకటి ఉంటుందండి, మెమరీ చిప్ అని. మాటికి పైకి వచ్చి డూ ఇట్ డూ ఇట్ డూ ఇట్ డూ ఇట్ అని సంటేస్తుందండి. మా ఆవిడ కూడా అంతే అన్నాడు. ఏదన్నా ఒకటి పుట్టినరోజు పెళ్లి రోజు ఏదైనా మర్చిపోతే ఏదైనా కొనకపోతే చెయ్యి 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 చెప్పాను కదా చేయలేదు చెప్పాను సంటేస్తారండి. ఈ చిప్ ఈ మెమరీ చిప్ లాగే, అందుకని ఇది ఆడదే అన్నాడు. నాలుగో వాడు కూడా చెప్పాడు ఇంకో మాట. ఇదివరకు ఇప్పుడు కంప్యూటర్లు చాలా సూక్ష్మంగా వస్తున్నాయి, ఇదివరకు అలా కాదండి. ల్యాప్టాప్ పెద్దది, దాని వినాయకుడు చెవుల్లాగా 2 పెద్ద డబ్బాలు, దాని కింద పెద్ద కీబోర్డు, దానికి పెద్ద వైరు, పెద్ద రూము, దానికి ఏసీ ఎప్పుడు వేసి ఉండం. ఈయనకి ఈ కంప్యూటర్కి అసలు తక్కువనండి, సరంజామా ఎక్కువ అండి. పెళ్లి కాకముందు మేము నలుగురం కలిసి ఉండేవాళ్ళం అండి. ఎవడు చెప్పులు ఎవడు తొడిగేవాడో, ఎవడు లుంగి ఎవడు కట్టేవాడో అలా గడిపేసామండి. మొత్తం 2 లుంగీలు 2 డ్రాయలు 2 చెప్పులతో అయిపోయినాయి. ఇప్పుడు పెళ్ళి మొత్తం సరంజామా మామూలు కాదండి బాబు. మిక్సీ అంటారు, గ్రైండర్ అంటారు, ఫ్రిడ్జ్ అంటారు, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి దానికి పరిష్కారంగా మైక్రోవేవ్ అని అంటారు. ఇది అది మొత్తం ఇల్లంతా నిండిపోయిందండి బాబు. అసలు తక్కువ, సంసారం తక్కువ, సరంజామా ఎక్కువ. ఇప్పుడు మీరు గమనించండి, మగాళ్ళందరూ ఆడదని ఎందుకన్నారండి? వాళ్ళు జీవితాన్ని మొత్తం తమ భార్య దృష్టితో చూశారు. వాళ్ళు ఆడవాళ్ళందరూ మగదేని ఎందుకన్నా జీవితం మొత్తం వాళ్ళు సమస్యాత్మకమైన మగాడి దృష్టితో చూశారు. అందుకే ఆ కంప్యూటర్ వాళ్ళకి అలా కనపడింది. అంటే శంకరాచార్య చెప్పింది పరమ సత్యం. సృష్టిలో భేదం లేదు మిత్రమా, నీ దృష్టిలో ఉంది భేదం అంతా.